వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ని రూపకల్పన చేస్తున్నారు. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాఖ అధికారులతో సమీక్షించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్, మండలి చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేంద్ర బడ్జెట్ తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు సిద్ధం కావాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ జనరేషన్ విభాగాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ పాల్గొన్నారు. ఫైనాన్స్, వాణిజ్య, పన్నులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, మైన్స్ అండ్ జియాలజీ విభాగాల్లో ఆదాయంపై చర్చించారు. ప్రజలపై పన్ను భారం లేకుండానే ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు సీఎం. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు పలుమార్లు ప్రయత్నాలు కూడా చేసింది. ఇక మరోవైపు న్యాయ పోరాటాన్ని చేసేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలైంది. అనర్హత పిటిషన్పై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. రైతు భరోసా పథకంపై హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రైతులకు న్యాయబద్ధంగా, ధర్మంగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అభిప్రాయాల్ని తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి భరోసాపై అభిప్రాయ సేకరణను ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. చెనాక, కోరాట, సదర్మట్, కుష్టి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పైసా పేదవారికి అందాలన్నదే తమ లక్ష్యమన్నారు భట్టి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్లను తీసుకురావాలని లేఖ ద్వారా కోరారు కేటీఆర్. 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు. పవర్లూమ్ క్లస్టర్ కోసం కేంద్రానికి రాసిన లేఖలు, కేంద్రం పెద్దలను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను తెప్పించాలని కోరారు కేటీఆర్. ఇన్నాళ్ళకైనా సిరిసిల్ల నేతన్నల సమస్యలను గుర్తించినందుకు సంతోషంగా ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో 10 ఏళ్లు మీరే అధికారంలో ఉన్నారు, 15 ఏళ్లుగా సిరిసిల్లకు మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. నాటి నుంచి సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. మరి ఆ నేతన్నల కోసం మీరు చేసిందేంటి అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు బండి సంజయ్. బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరు కాదా అని కేటీఆర్పై ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ పార్క్ను ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారు? ఆనాడు మీ ప్రభుత్వం సహకరించి ఉంటే సిరిసిల్లలో మెగా పవర్లూమ్ పార్క్ ఎప్పుడూ ఏర్పాటయ్యేదన్నారు బండి సంజయ్. తెలంగాణలో ఉద్యోగుల బదిలీల కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 317పై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా జీఏడీ అధికారులను కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 18న మరోసారి జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 4వసారి ఛార్జ్ షీట్ రిటర్న్ కావడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 నిందితులు అరెస్ట్ అయి 100 రోజులు అయిందని వారి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అలాగే ఛార్జ్ షీట్ సక్రమంగా దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన నేపథ్యంలో రేపు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. వరంగల్ జిల్లా చింతల్ తండాలో జరిగిన జంట హత్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
సీతక్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి యువతి తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపడం దారుణమన్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా మంత్రి సీతక్క వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దాడిలో గాయపడ్డ యువతికి ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా తెలిపిన సీతక్క బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం పెంచే చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఫిరాయింపులతో సతమతమవుతోన్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరబోతున్నారు. రేపు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ శాతంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సత్యశోధన చేస్తోంది. గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులతో సమావేశమై కారణాలను విశ్లేషించారు. దాదాపు 6 గంటల పాటు పార్లమెంట్ అభ్యర్థుల నుంచి కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారిక కార్యక్రమంలో ఉండడంతో ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ పీజే కురియన్ ఆధ్వర్యంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ వేదిక కానుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎజెండాగా కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. అలాగే రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొనబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించే విధంగా సమావేశ ఎజెండా రూపొందించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లలో టీటీడీ ఆస్తులు దోచుకునేలా ఏపీలో పాలన జరిగిందని వ్యాఖ్యానించారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్ వైసీపీ పాలకులు వీరప్పన్ వాసులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఎర్రచందనం దొంగతనం చేశారంటూ విమర్శలు చేశారు బండి సంజయ్. ఎర్రచందనం దోపిడీపై నివేదిక తీసుకుని జాతీయ సంపద దోచుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 6,000 అదనపు పోస్టులతో విద్యార్థులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులను వాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిన్న ఓయూలో జరిగిన ఘటనపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వి స్టూడెంట్ లీడర్స్ ని పరామర్శించారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులపైన పోలీసులతో దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ పై కేటీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ డబ్బు సంచులకు అమ్ముడుపోయి మాట్లాడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థులపై రేవంత్ రెడ్డి గతంలో అవమానకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఓయూ విద్యార్థులు బీరు, బిర్యానీ బ్యాచ్ అని అవహేళన చేసి మాట్లాడారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ విద్యార్థులు రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారి మానవతా రాయ్ లాంటి వ్యక్తులు మాట్లాడడం విచారకరమన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఒక్క మాట అన్నా కూడా తగిన గుణపాఠం చెప్తామని విద్యార్థులు హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని కడియం ఆరోపణలు చేశారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులంతా ఇప్పుడెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఫిరాయింపుల ఇష్యూ పైన కడియం స్పందించారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు కడియం.
కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ సికింద్రాబాద్ జోనల్ ప్రధాన కార్యదర్శి భరణి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైలు నిలయం ఎదురుగా ఎన్ఎఫ్ఐఆర్ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షులు ప్రభాకర్ ఆండ్రూస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రైవేటీకరణ, మరోవైపు కార్పొరేటీకరణ పేరుతో కార్మిక వ్యతిరేక విధానాలు అమలు పరుస్తోందని ఆరోపించారు. కార్మికులందరూ ఈ విధానాలను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు హాజరు కావాలంటూ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి అర్చకులు మంత్రి సురేఖకు హన్మకొండ రామ్నగర్లోని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేష వస్త్రాలని ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా ప్రకాష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో ప్రకాష్ రెడ్డి నడిపించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య వ్యాపార రంగ ఎగుమతుల్లో అభివృద్ధి కోసం ట్రేడ్ బోర్డు నిర్మాణం కోసం కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీనిచ్చారు. భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో బీరువాలో భద్రపరిచిన విలువైన భూసేకరణ పత్రాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనపై గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దగ్ధమైన పత్రాల్లో కాళేశ్వరం, మేడిగడ్డ, సింగరేణి, కేటీపీసీలో భూములకు సంబంధించి విలువైన ఫైళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాలిపోయిన మాన్యువల్ ఫైళ్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీలు ఆన్లైన్ సర్వర్లో భద్రంగా ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఈ ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భూములకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, అగ్ని ప్రమాదం ముసుగులో తగలబెట్టి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా దెబ్బతిన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మరింత అప్పుల పాలవుతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. శక్తికి మించి తెలంగాణ అప్పులు చేస్తోందన్నారు. కార్పొరేషన్లన్నీ అప్పుల కుప్పగా మారిపోయాయన్నారు. రాష్ట్ర ఖజానాను మరింత దివాళా తీయించే విధంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న తెలంగాణలో కార్పొరేషన్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో నీతిమాలిన రాజకీయాల్లో కొనసాగుతున్న రాజకీయ పార్టీల ఫిరాయింపులపై గవర్నర్ను కలిసిన తర్వాత న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు. వన మహోత్సవంలో కల్లుగీత కార్మికులను సేఫ్టీ గార్డ్స్ అందించడానికి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సేఫ్టీ గార్డ్స్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని గీత కార్మికులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. సిద్దిపేటలో ఓ న్యాయవాదిపై పోలీసులు దౌర్జన్యం చేసి కేసు నమోదు చేయడంపై రంగారెడ్డి జిల్లా అడ్వకేట్ జేఏసీ భగ్గుమంది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి బెయిల్ పేపర్ చూపించిన న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని అడ్వకేట్స్ డిమాండ్ చేశారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించి అమలు చేయాలని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,000 కోట్ల రూపాయల నిధులను చీకటి జీవోల ద్వారా స్కామ్ చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి టెండర్లు, జీవోలతో ఎక్కువ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలు, టెండర్ల అంశాల్లో విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ పై ఎక్స్లో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. సురేష్ను హింసించడం బాధాకరమన్నారు. తొర్రూరు పోలీసుల తీరును ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయాలని, తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని లెటర్ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలు, మీడియా లీకులతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లుగా లేఖలో తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయంటూ లేఖలో రాసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఎలాంటి సమాచారం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. తాను క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు రాలేనని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలిపారు. పోలీసులకు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఇండియాకు వస్తానని లేఖ రాశారు.
సరదా కోసం ఈత కొట్టేందుకు వచ్చిన 16 మంది వ్యక్తులకు విద్యుత్ షాక్ తో దిమ్మ తిరిగిపోయింది. పహాడే షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన మిత్రుల బృందం విద్యుత్ షాక్ తో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పహాడే షరీఫ్ పోలీస్ స్టేషన్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు ఓ ఫామ్ హౌస్ కు నగరానికి చెందిన కొంతమంది వెళ్లారు. అయితే అందరూ ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత కొడుతుండగా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్లోని నీళ్లకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫామ్ హౌస్ ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీశారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి చురకలంటించారు. అదానీ విద్యుత్ సంస్థల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశవాద ద్వంద్వ వైఖరిపైన రాహుల్ గాంధీకి మరోసారి చురకలంటించారు కేటీఆర్. అదానీ విద్యుత్ సంస్థకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు అదే అదానీ సంస్థకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే స్వాగతం చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థుల కన్నా మంచి ప్రతిభను కనబర్చాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విద్యార్థులకు సూచన చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలంగాణ ప్రగతి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల్ని పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యతో పాటు తమ మేధాశక్తిని అన్ని రంగాల్లో కనబరుస్తూ ఉన్నత స్థాయి చదువులను అభ్యసించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరును సంపాదించాలని విద్యార్థులకు హితబోధ చేశారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మంచి శిక్షణ అందించి ప్రయోజకులను చేసే విధంగా చూడాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సర్కారు భూమిని ఆక్రమించి పార్టీ ఆఫీసు కట్టుకున్నారని జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్లో గల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం అక్రమంగా నిర్మించారని, గజానికి 100 రూపాయలకే ఎకరం స్థలాన్ని కొట్టేసి అక్రమ నిర్మాణం చేపట్టారని రెవెన్యూ అధికారులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై యశ్వంత్పూర్ వద్ద 3 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఎకరం ₹1 కోటి విలువ చేసే భూమిని కారు చౌకగా కట్టబెట్టారని ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరూ లేకపోవడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతోందనే ఆందోళన వద్దని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసానిచ్చారు. గురువారం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు కుమారస్వామి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు కుమారస్వామి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ అధికారులతో రివ్యూ చేపట్టారు. 4,976 కోట్ల నిధులతో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం ఖచ్చితంగా ఉండాలని అధికారులకు సూచించారు. మ్యాచింగ్ గ్రాంట్ 10% తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు పవన్. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక స్పెషల్ సీఎస్గా అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్గా జి విజయలక్ష్మి బదిలీ అయ్యారు. అలాగే ఆర్ఎన్బి ముఖ్య కార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కమిషనర్గా సురేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎం గిరిజాశంకర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీగా ఎన్ యువరాజ్ బదిలీ అయ్యారు. అమ్మఒడిని కాపీకొట్టిన చంద్రబాబు ఒక ఇంట్లో 2 విద్యార్థులు ఉంటే ఇద్దరికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వాగ్దానం మరిచి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇస్తామని జీవో తెచ్చారన్నారు. తల్లికి వందనం జీవోను సవరించి ప్రతి తల్లికి అని కాకుండా ప్రతి విద్యార్థికి అని మార్చాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శ్రీశైలం మహాక్షేత్రం టోల్ గేట్ సమీపంలో రాత్రి చిరుత హల్చల్ చేసింది. శ్రీశైలం క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో ఓ చిరుత కుక్కపై దాడి చేసి అడవిలోకి తీసుకెళ్తున్న దృశ్యాన్ని యాత్రికులు మొబైల్లో చిత్రీకరించారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగు చూసింది. ఇటీవల శ్రీశైలం శివారు ప్రాంతంలో తరచూ చిరుత పులులు తారసపడడం, కుక్కలపై దాడి చేసి అడవిలోకి తీసుకెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి.
అటవీ శాఖ అధికారులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ పక్కనే అడవి ప్రాంతం ఉండటం, వాటికి ఆహారం దొరకపోవడం వల్ల గ్రామాల్లోకి వచ్చి అందిన ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, 2 వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా 10 రోజుల క్రితం గ్రామంలో మహిళపై దాడి చేసిన చిరుత నల్లమల అడవుల్లోకి వెళ్లింది. చిరుతల సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. తమిళనాడు నుంచి జగన్నాథపురం వై జంక్షన్ మీదుగా ఛత్తీస్గఢ్కు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ల కంటైనర్ అదుపు తప్పింది. మితిమీరిన వేగం, తాగిన మైకంలో ట్రాక్టర్ల కంటైనర్ రోడ్డు పక్కనే ఉన్న హనుమాన్ విగ్రహాన్ని ఢీకొంది. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు కంటైనర్ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాజేడు పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒలింపిక్ స్థాయిలో రాణించేలా క్రీడాకారులు సిద్ధం కావాలని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ తరహాలో విశాఖ, విజయవాడ వంటి నగరాలను క్రీడా హబ్బులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. విజయవాడ కేంద్రీయ విద్యాలయ, హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ స్టోర్ మీట్ను కేశినేని చిన్ని ప్రారంభించారు. విజయవాడలో సబ్సిడీపై నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ రోజు నుంచి 784 అవుట్లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రైతులకు, వినియోగదారులకు మేలు జరగాలనేదే తమ ఆకాంక్ష అన్నారు మంత్రి నాదెండ్ల. పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,000 కోట్ల అప్పు తీసుకుందన్నారు. రైతులకు 1,600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లాలన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో 1000 కోట్లు రైతులకు ఇచ్చాం. త్వరలో మరో 600 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 250 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లుగా మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను అస్తవ్యస్తం చేసిందని, ఏ శాఖలో ఎంత లో బడ్జెట్ ఉందో అర్థం కావడం లేదన్నారు పయ్యావుల. శ్రీశైలంలో పేకాట రాయిలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. క్షేత్ర పరిధిలో గణేష్ సదన్ వెనుక గల అటవీ ప్రాంతంలో 20 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా శ్రీశైలం పోలీసులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో శ్రీశైలం సీఐ ప్రసాదరావు తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు చేయగా 20 మంది పట్టుబడ్డారు. 20 మంది వ్యక్తులతో పాటు వారి వద్ద 1,21,190 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను సీజ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ప్రతి గురువారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు నగరంలోని ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలు తెలపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఫోన్ ద్వారా వచ్చిన 39 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గురువారం జరిగే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని గంట నుంచి గంటన్నర పాటు పెంచుతామన్నారు. ప్రతి గురువారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గురజాల జగన్మోహన్ తెలిపారు. మొదటిసారి నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా దీక్ష చేస్తున్న అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, మెగా డిఎస్సి 25,000 పోస్టులు వేయాలని కొత్తపేటలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 10 రోజులు గడవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు దీక్ష విరమించాలన్న సూచన మేరకు దీక్ష విరమించారు. అయితే దీక్ష విరమించినంత మాత్రాన నిరుద్యోగుల పోరాటం ఆగదని, 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అశోక్ పోరాటం చేస్తాడని తెలిపారు. వనరులు పుష్కలంగా ఉన్న సత్యసాయి జిల్లాను అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా ముందుకెళ్దామని మంత్రులు సత్యకుమార్ పేర్కొన్నారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం పుట్టపర్తి సాయి ఆశ్రమంలో జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లె సింధూర, ఎంఎస్ రాజు, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ మాధవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కీలక అంశాల గురించి అధికారులతో సమీక్షించారు. కరువుకు నిలయమైన వెనుకబడ్డ ప్రాంతమైన శ్రీ సత్యసాయి జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, అన్నింటినీ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో జిల్లాను ముందుకు తీసుకెళ్దామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల కోసం రోజుకు 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో, దేశంలో మార్పునకు కృషి చేస్తున్నారని, వారి దూరదృష్టిని గమనించి జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా ముందుకెళ్దామని అన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ దశల వారీగా కొనసాగుతోంది. కమిషన్ ముందు ఏజెన్సీల నుంచి 3 ప్రతినిధులు హాజరయ్యారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. విద్యుత్ శాఖ అధికారి రఘు, జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నట్లుగా కమిషన్ గుర్తించింది. మరింత లోతుగా విచారణ చేయాలని భావిస్తోన్న పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అడ్వకేట్ను నియమించుకోనున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇందిరా పార్క్ సమీపంలోని ఎమరాల్డ్ స్వీట్ షాప్లో తనిఖీలు చేసిన అధికారులు కిచెన్లో దుర్గంధమైన వాతావరణంలో స్వీట్లను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. తనిఖీల్లో భాగంగా ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలోని నారాయణగిరి షెడ్స్ క్యూ లైన్లో ప్రాంక్ వీడియోల ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దర్శన క్యూ లైన్లోని భక్తులపై ప్రాంక్ వీడియో చిత్రీకరించారు కొందరు ఆకతాయిలు. కంపార్ట్మెంట్ తాళం తీస్తున్నట్లుగా భక్తులతో యాక్ట్ చేస్తూ ప్రాంక్ వీడియో తీశారు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి ఈ ప్రాంక్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రాంక్ ఘటనపై విచారణకు ఆదేశించారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తండ్రి కూతురు బంధంపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రణీత్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. నిన్న బెంగళూరులోని ప్రణీత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై ప్రణీత్ను సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. అటు ప్రణీత్తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో 3పై కూడా కేసు నమోదైంది. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. తన భార్య ఉపాసన, కూతురు క్లింకారాతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇవాళ జరగబోయే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు చరణ్ సతీ సమేతంగా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి బయలుదేరిన చరణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. చెర్రీ తన కార్ల గ్యారేజ్లో మరో కారును చేర్చారు. అదే రోల్స్ రాయ్స్ స్పెక్ట్రా. రోల్స్ రాయ్స్ కంపెనీ తాజాగా ఈ వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర 7.5 కోట్లు. అత్యంత ఖరీదైన కారు మార్కెట్లోకి రాగానే చరణ్ ఆర్డర్ పెట్టేశారట. జనవరిలో ఈ కారు విడుదల కాగా చరణ్ అప్పుడు బుక్ చేసుకున్నారు. అయితే ఇటీవలే ఈ కారు డెలివరీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లోనే ఈ లగ్జరీ కారు కొన్న తొలి వ్యక్తి రామ్ చరణ్. అంతేకాదు ఇండియాలోనే ఈ కారు కొన్న 2వ వ్యక్తిగా కూడా చెర్రీ రికార్డులకు ఎక్కారు. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.